నందమూరి బాలకృష్ణ స్టార్ హీరోగా ఎదగడంలో కీలక పాత్ర వహించిన దర్శకులు కొందరు ఉన్నారు. వారిలో కోడి రామకృష్ణ ముందు వరుసలో ఉంటారు. కోడి రామకృష్ణ బాలయ్య కాంబోలో మంగమ్మ గారు మనవడు అని చెప్పాలి. బాలకృష్ణ కోడి రామకృష్ణ కాంబినేషన్ లో చాలా కాలం పాటు కొనసాగింది. వీరి కాంబోలో ఒక భారీ జానపద చిత్రం తెరకెక్కాల్సింది. ఈ మూవీ పేరు విక్రమసింహ భూపతి. కోడి రామకృష్ణ టచ్ అయిన జోనర్ జానపదమే. విక్రమసింహ భూపతికి మూవీ కంప్లీట్ అయి ఉంటే ఆయన కోరిక నెరవేరింది. కానీ 60% షూటింగ్ పూర్తయ్యాక ఈ చిత్రం ఆగిపోయింది. అసలు ఈ మూవీ ఎందుకు ఆగిపోయిందో తనకు కూడా కంప్లీట్ గా తెలియదు అని కోడి రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఆ సమయంలో కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. ఆ మూవీ షూటింగ్ సమయంలో నిర్మాత గోపాల్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకి నమ్మకమైన జ్యోతిష్యులు నెల్లూరులో ఉన్నారు. ప్రస్తుతం మీ జాతకం సరిగ్గా లేదు, ఇప్పుడు ఈ సినిమాని ఆపేయడం మంచిదని చెప్పారు. దీంతో ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. బాలకృష్ణకి విషయం చెప్పాం. ఆయన కూడా జ్యోతిష్యులు చెప్పింది పాటించాల్సిందే. ఈ సినిమాని ఎప్పుడైనా చేద్దాం, నేను ఇంతలో మరో మూవీ పూర్తి చేసి వస్తానని అన్నారు. కానీ ఆ తర్వాత గోపాల్ రెడ్డి కోలుకోలేకపోయారు. ఆ విధంగా విక్రమసింహ భూపతి మూవీ ఆగిపోయింది. షూట్ చేసిన 60% మూవీ చాలా అద్భుతంగా వచ్చిందని కోడి రామకృష్ణ తెలిపారు. ఆ తర్వాత ఈ చిత్రాన్ని తిరిగి ప్రారంభించాలని చాలా ప్రయత్నించాం, అయినా కుదరలేదు. జాతకాలపై బాలకృష్ణకి బలమైన నమ్మకం ఉంది. బాలకృష్ణకి నిర్మాతలకు ఫేవరెట్ హీరో అని కోడి రామకృష్ణ తెలిపారు. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి